వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ఆది బ్లౌజ్ తీసుకొని ఏదైతే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆ బ్లౌజ్ తీసుకొని ముందుగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఈక్వల్గా పెట్టేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ జాయింటింగ్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా, హ్యాండ్స్ దగ్గర ఇలా కొలుచుకోవాలి. ఎందుకంటే చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. నెక్ దగ్గర ఇలా అనుకోకూడదు, ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ 19 ఇంచెస్ వచ్చింది, ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే. ఇది మొత్తం టోటల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 38 ఇంచెస్. ఇక్కడ మీరు చెస్ట్ లూజ్ తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే నడుము లూజ్ ఉంటుంది కదా, వేస్ట్ లూజ్, అది కూడా కొలుచుకోవచ్చు. చూడండి ఇక్కడ 15.5 ఇంచెస్ వచ్చింది నడుము లూజ్ వచ్చేసి. ఇక్కడ ఇది షోల్డర్స్ ఉంటుంది కదా, పైన షోల్డర్స్ జాయింటింగ్ దగ్గర నుంచి కింద మనకు బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి మనము క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ చూడండి, ఈ ఎడ్జెస్ని ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉంచుకొని ఎడ్జెస్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉంచుకోవాలి. ఇలా ఈక్వల్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇటు వచ్చేసి ఎడ్జెస్ ఉన్నాయి, ఇటు ఫోల్డింగ్ ఉంది. ఇక్కడ కింద వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనకి కింద ఏమైనా పోగులు ఉన్నవేమో అవి ఒకసారి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొలత తీసుకోవాలి. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మనం మార్జిన్ చేసుకోవాలి, ఎందుకంటే కింద స్టిచ్ చేసుకోవడం కోసం. ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇంతకుముందు ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, 14 ఇంచెస్ వచ్చింది కదా, అక్కడ నుంచి 14 ఇంచెస్ దగ్గర మెజర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ మాత్రమే, ఇది ఎగ్జాక్ట్ మార్క్ కాబట్టి మనకు స్టిచ్చింగ్ కోసం కావాలి పైన, కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది స్టిచ్చింగ్ కోసం, ఇది 14 ఇంచెస్, పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే, ఇక్కడ వచ్చేసి షోల్డరు ఇది 38 ఇంచెస్ బ్లౌజు, 36, 38, 40 వాళ్ళకు 5.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఆర్మోల్ ఎంత తీసుకోవాలి అంటే 6 ఇంచెస్ తీసుకోవాలి. సేమ్ ఇదే 36, 38, 40 ఇంచెస్ వాళ్ళకి ఆర్మోల్లో 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్మోల్ దగ్గర ఇలా ఒక బాక్స్ లాగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కింద లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ని తీసుకున్నాం కదా ఇంతకుముందు మనం, వేస్ట్ లూజు ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కదా, మనకి 15.5 వచ్చింది కదా, ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ 8.75 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనకు బ్యాక్ డాట్స్ వస్తాయి కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఎగ్జాక్ట్ మార్క్ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం మార్క్ చేసుకొని, ఇక్కడ ఖర్చు కోసం ఇంకా మన ఇష్టం 1.5 ఇంచ్ 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ మార్క్ చేశాను. ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇప్పుడు 38 ఇంచెస్ కదా టోటల్, బ్యాక్ పార్ట్ వచ్చేసి 19 ఇంచెస్ వచ్చింది. ఈ బ్యాక్ పార్ట్లో కూడా మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి 19 ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ వచ్చేసి 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఖర్చు కోసం కింద 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, కింది సైడు ఇలా 2 మార్క్స్ని బేస్ చేసుకొని ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మోల్ రౌండ్ అన్నది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక 1.5 ఇంచెస్ దగ్గరికి ఇలా కార్నర్ దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచెస్ దగ్గర ఇక్కడ పైన నుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా ఆర్మోల్ రౌండ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2.5, సేమ్ ఇదే అండి 36, 38, 40 వాళ్ళకు నెక్ 2.5 ఇంచెస్ సరిపోతుంది. నెక్ డీప్ వచ్చేసి మనం ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది బ్లౌజు కింద ఇలా సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అవి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఎంత ఉందో అంత నెక్ పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైనకి డ్రా చేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకోవడం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైనకి డ్రా చేసుకోవాలి. మనం పైన 2.5 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ కూడా సేమ్ 2.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా వేసుకోవాలి.
ఇలా బాక్స్ చేసుకున్న తర్వాత మనకు నెక్ రౌండ్ అన్నది డ్రా చేసుకోవాలి కదా, ఇలా చిన్నగా కార్నర్ సైడ్ ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇంకా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఇక్కడ మనం మార్కింగ్ తీసుకున్నాం కదా, అక్కడ చిన్నగా ఇలా ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ డాట్స్ మార్క్ చేసుకుందాం. చూడండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కింది సైడ్కి ఇలా పట్టేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. డాట్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ ఒక 1/4 ఇంచు, అటు సైడ్ ఒక 1/4 ఇంచు, మొత్తం ఒక సైడ్ 1/2 ఇంచు, ఇంకో సైడ్ ఒక 1/2 ఇంచు, 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, అది మనం బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి ఇలా ఎగ్జాక్ట్లీ ఇలా చిన్న ఖర్చు పెట్టుకొని వేసుకొని పెట్టుకోవాలి. మనకు అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే రావాలంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన చిన్నగా ఇలా ట్యాప్ చేసుకుంటే మనకు అటు సైడ్ కూడా సేమ్ ఇది ఎంతైతే ఉందో అంతే వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనము ఇటు సైడ్ కింది సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇటు సైడ్ కింది సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, మళ్ళీ దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉంచుకొని ఇటు సైడ్ ఒక ఫోల్డింగ్ వస్తుంది, 2 లేయర్స్ ఉంటుంది. చూడండి ఇలా కట్ చేసుకొని కింద పోగులు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ లైన్ డ్రా చేసుకొని స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అది బ్లౌజ్ 7 ఇంచెస్ ఉంది కాబట్టి ఇలా 7 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకున్నాం. ఒక్క 1/2 ఇంచ్ పైన డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైనకి డ్రా చేసుకోవాలి. 7.5 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. సేమ్ ఇది కూడా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలంటే ఎవరికైనా 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర పర్ఫెక్ట్గా ముడతలన్నీ రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్కేల్తో డ్రా చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది. ఓల్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్మోల్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది ఈ బ్లౌజ్కి. ఇక్కడ నేను ఆర్మోల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఖర్చు కోసం మన ఇష్టం. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం. కింద ఒక 1.5 ఇంచెస్ దగ్గర తీసుకోవాలి. ఆర్మోల్ దగ్గర కూడా సేమ్ 1.5 ఇంచెస్ దగ్గర తీసుకొని ఇప్పుడు కింద మనం హ్యాండ్ లూజు ఆర్మోల్ దగ్గర లూజ్ తీసుకున్నాం కదా, ఆ రెండుని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉంది కదా, ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా అక్కడి నుంచి హ్యాండ్ షేప్ అన్నది మనం డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి మనం ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఆర్మోల్ చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ డీప్ కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే. మనకు ఫ్రంట్ సైడ్ ముడతలు ఉన్నాయి రాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ముందు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ ఉంటుంది కదా, ఇవి మాత్రమే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కట్ చేసుకోకూడదు. ఇక్కడ చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉండడం కోసం. చూడండి ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసాం కదా, బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా తీసేసుకొని ఓన్లీ ఫ్రంట్ 2 లేయర్స్ మాత్రమే ఉంటాయి. 2 లేయర్స్ పైన మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఫ్రంట్ అని గుర్తు పెట్టుకోవడం కోసం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ సెంటర్ దగ్గర కూడా ఒక మార్క్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లాత్ ఇది ఉంది కదా, సెంటర్లో క్లాత్ ఇక్కడ మిగిలింది కదా, ఈ ఓపెన్స్ అన్నీ మనకు ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఇది మన సైడు ఓపెన్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ లెంత్లో నుంచి ఒక 2 ఇంచెస్ని లెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆ లెంత్ను మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర తీసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకు స్ట్రైట్ కట్ బ్లౌజ్ అవుతుంది. కొంచెం ఇలా క్రాస్గా తీసుకోవాలి. మనకి ఇది ఎందుకంటే క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకొని
యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నాం బ్యాక్ పార్ట్ని ఇది కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. కాకపోతే నెక్ దగ్గర మాత్రం ఫ్రంట్ నెక్ మనకు ఇంత డీప్ ఉండదు కదా బ్యాక్ అంతా, అందుకని ఇక్కడ పైన వరకు మార్క్ చేస్తున్నాను. ఇంకా మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ మాత్రం మనం ఎంతైతే తీసుకోవాలో అంత డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా స్టిచ్చింగ్ కోసం, అది ఇలా మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఆర్మోల్స్ దగ్గర కూడా మనకు 1/2 ఇంచ్ డీప్ అన్నది కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ ఎలా అయితే ఫ్రంట్ డీప్ 1/2 ఇంచ్ ఎలా తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ డీప్ ఇలా తీసుకోవాలి. ఓన్లీ సెంటర్లో మాత్రమే, ఇక్కడ మన ఖర్చు కోసం ఉంది కాబట్టి ఇలా కూడా మార్క్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లెంత్ వచ్చేసి మనకు ఓల్డ్ బ్లౌజ్లో 13 ఇంచెస్ ఉంది. ఎవరికైనా సరే చెస్ట్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 13 మనం బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. నార్మల్గా కొంచెం ఇంకా చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 12.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మనకు ఉక్సుల పట్టీ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ పైన చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ డ్రా చేసుకొని ఈ 3 మార్క్స్ని బేస్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడనే మనకు క్రాస్ బెల్ట్ అన్నది వస్తుంది. చూడండి ఇలా నేను ఇక్కడ మార్క్ చేసుకొని కట్ చేశాను. సేమ్ మనకు నెక్ కూడా నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను డీపు. ఇటు సైడ్ వచ్చేసి మనకు పైన ఎంత పెట్టుకుంటున్నామో అంత పెట్టేసుకొని రౌండ్ అన్నది కట్ చేసుకున్నాను. ఇక్కడ క్లిప్ అన్నది మిస్ అయింది, అందుకని కట్ చేయడం చూపించలేదు. చూడండి ఇలా కింద మనం ఎట్లయితే మార్క్ చేసామో ఇక్కడ ఆర్మోల్స్ దగ్గర డీప్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకున్నా. సైడ్ కూడా జాయింట్ మొత్తం కట్ చేశాను ఇలా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలంటే మనకు ఇక్కడ ఉక్సుల పట్టీ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఇక్కడ మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్లో, అది వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు. కొంచెం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ తీసుకొని సెంటర్లో కూడా ఒక మార్క్ వేసుకున్నాను. ఈ డాట్ లెంత్ వచ్చేసి 2.5 తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకున్నాను. 2.5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేశాను. మనకి ఇక్కడ సైడ్ అటు సైడ్ ఉంది కదా, మనం ఎంతైతే మార్క్ చేసామో అవి రెండు కూడా ఇలా మార్క్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఈ డాట్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వచ్చేసి సెంటర్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలి. పైనకి మాత్రం డ్రా చేసుకోకూడదు. చూడండి 1/2 ఇంచ్ కన్నా ఒక పైన సెంటర్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికే డ్రా చేసుకోవాలి. పైనకి మాత్రం డ్రా చేసుకోకూడదు. ఈ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు చంక దగ్గర ఉంటుంది కదా, అది ఇలా మనకి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ ఇలా క్రాస్గా తీసుకొని దీని లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఈ డాట్ లెంత్ వచ్చేసి ఇలా 3 డాట్స్ని ఇలా వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ షేప్. చూడండి అది ఇలా తీసేసుకోవాలి 3 డాట్స్ కూడా. ఇలా తీసుకున్న తర్వాత చిన్నగా ఖర్చులు పెట్టుకుంటే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఈజీగా అయిపోతుంది. లేదంటే మనకు మార్క్ వేసుకోవాలి అటు సైడ్ కూడా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఇలా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా పెట్టేసుకొని మనకు ముందు సైడ్ మనం వేసాం కదా దానిపైన ఇలా ట్యాప్ చేస్తే మనకు అటు సైడ్ ఎంతైతే మనం మార్క్ తీసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే వచ్చేస్తుంది. చూడండి మనకు సేమ్ అలా ముందు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలాగే వచ్చేసింది. ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది అనమాట ఇలా మార్క్ చేసుకుంటే. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇంకా ఇది మిగిలిన క్లాత్, దీంట్లో వచ్చేసి క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది, మళ్ళీ దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తున్నాను నేను. ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, లూజ్ ఉంటుంది కదా, మనకి ఎంతైతే బ్యాక్ పార్ట్లో లూజ్ ఉందో ఆ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. చూడండి బ్యాక్ నడుము లూజ్ ఎంత ఉందో అంత తీసుకున్నాను. ఇక్కడ మనకు ఉక్సుల పట్టు దగ్గర వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా సెంటర్లో వచ్చేసి ఒక 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 ఉంది కదా, 3 ఇంచులు 2.5 ఇంచులు 3 ఇంచులని ఇలా క్రాస్గా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా తీసుకుంటే మన క్రాస్ బెల్ట్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోతుంది.
స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకు నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు ఉక్సుల పట్టి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మనం చిన్న ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా చిన్న ఖర్చు పెట్టుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కట్ చేసాం కదా, ఆ పీస్ అనమాట. దీంట్లో మనకు ఉక్సుల పట్టి కాజాల పట్టిని కట్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి కోసం కొంచెం చిన్నగా తీసుకోవాలి క్లాత్ వెడల్పుని, కాజాల పట్టి కోసం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. చూడండి, ఉక్సుల పట్టి కోసం ఇంత తీసుకొని ఇది కాజాల పట్టి కోసం ఇలా తీసుకోవాలి. ఉక్సుల పట్టి కోసం ఒక 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఒక 2.5, 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది అనమాట కాజాల పట్టి కోసం. ఇవి వచ్చేసి ఉక్సుల పట్టి కాజాల పట్టికి సరిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్లో మనకు లోపల క్లాత్ వేసుకొని స్టిచ్చింగ్ హెమ్మింగ్ చేసుకోవాలి కదా. అందుకని కింద క్లాత్ని జాయింట్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 పీసులు వస్తున్నాయి. అందుకని ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ తీసుకుంటే 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్ చేసుకొని మనం ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఫోల్డింగ్ మీద ఉంది, అందుకని నేను ఇలా యాజ్టీగా ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను. దీన్ని మళ్ళీ చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు లెంత్ అన్నది బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. ఇవి వచ్చేసి మనకు నెక్ పీస్లు. మనం నెక్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలా క్రాస్గా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకొని నెక్ స్టిచ్ చేసుకుంటే మనకు నెక్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా నెక్ పీసులు అనమాట. ఇవి వచ్చేసి నెక్ పీసులు. ఇవి వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్నాం కదా, ఇవి క్రాస్ బెల్ట్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్, వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్